తమిళనాట చిన్నమ్మ శశికళ ఆట షురూ అయింది. వరుసగా ఎన్డీఏ నుండి ఓపీఎస్ టీటీవీ దినకరన్ బయటకొచ్చిన తరుణంలో ఆట మొదలెట్టింది శశికళ. ఈ తరుణంలోనే మాజీ మంత్రి సెంకొట్టయాన్ పళనిస్వామికి డెడ్ లైన్ విధించారు. పార్టీకి దూరమైన పన్నీర్ సెల్వం, టీటీవీ దినకరన్ సహా ఇతర నేతలను కలుపుకొని పోవడం పళనిస్వామికి ఇష్టం లేదన్నారాయన. అలా కాదని వెళితే జయలలిత ఆశయాలను సాధించలేమన్నారు. పళనిస్వామి 10 రోజుల్లో పార్టీ నుండి వెళ్లిపోయిన వారిని, బహిష్కరించిన నాయకులను చేర్చుకోవడానికి చర్యలు ప్రారంభించాలంటూ డెడ్ లైన్ విధించారు. లేకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పార్టీని ఏకం చేసి నడిపించేలా తాను చర్యలు తీసుకుంటానని తెలిపారు. జయలలిత మరణం తర్వాత పార్టీ క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొందని గుర్తు చేశారు. అన్నాడీఎంకే విడిపోకుండా ఉండటానికి తాను అనేక త్యాగాలు చేశానని గుర్తు చేసుకున్నారు. పార్టీకి పునర్వైభవం రావాలంటే బయటకు వెళ్లిన వాళ్లు తిరిగి రావాలన్నారు. జయలలిత ఆశయాల కోసం పనిచేయాలని సూచించారు. తాను ఎంజీఆర్, జయలలితతో పనిచేశానని తెలిపారు సెంకొట్టయాన్. 9 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు మంత్రిగా పనిచేశారు.